హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో ఒక డిఫరెంట్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. అది వచ్చేసి ఎప్పుడు రెగ్యులర్గా ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ చేసుకొని బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేయండి. అది వచ్చేసి ఫిష్ పిట్టు అండి. ఫిష్ పిట్టు ఫ్రై చేస్తున్నాను. అందుకోసం ముందుగా ఫిష్ పీసెస్ తీసుకుంటున్నాను. చక్కగా 4 సార్లు కళ్ళుప్పు అలాగే కొంచెం నిమ్మరసం వేసుకుని పసుపు వేసుకుని వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాంటి వాటిలో ముక్క ములిగేటట్టుగా నీరు పోసుకొని పసుపు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని ఉడకపెట్టేసుకోవాలండి. పైనుంచి మూత క్లోజ్ చేసేసి 10 నుంచి 15 మినిట్స్ పాటు ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు పొయ్యి మీదే ఉంచేసేయండి. ఆ నీళ్ళన్నీ అయిపోయాక మధ్యలో చూసుకుంటూ ఉండండి. నీళ్ళు ఏమైనా అడుగు పట్టేస్తుంది లేదంటే నీళ్ళు అయిపోయాయి అంటే సో మధ్యలో చెక్ చేసుకోండి. ఇలా వాటర్ అన్నీ అయిపోయాక దీన్ని గిన్నెలోంచి తీసి ఒక ప్లేట్లో వేసేస్తే చల్లారిపోతుందండి. చల్లగా అయిన తర్వాత స్కిన్ అలాగే అందులో ఉన్న ముళ్ళు అన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేయడానికి వస్తుంది. చూసారు కదా, ఇదే ప్రాసెస్లో మొత్తం ఫిష్ పీసెస్ ఉన్న ముళ్ళు అలాగే స్కిన్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేతితో ఇలా స్క్రంబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సెపరేట్గా బాండి పెట్టుకుని అందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే పసుపు, కరివేపాకు అలాగే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకుంటే మనకి మాడిపోకుండా మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోండి, మాడిపోతాయి. లేకపోతే ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగితేనే ఫ్రై అనేది టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుకోవడం మర్చిపోకండి. ఇలా ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టిన ఫిష్ పీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటు చక్కగా వేగే వరకు మగ్గించుకోండి. ఆ తర్వాత గరం మసాలా, కారం, ఉప్పు వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా, ఇందాక మనం ఫిష్ పీసెస్లో కొంచెం వేసాం కదా, అలాగే ఆనియన్స్లో కూడా కొంచెం వేసాము, చూసుకుని టేస్ట్ చూసి దాన్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను యూజ్ చేసిన మసాలాలు వచ్చి జీలకర్ర, ధనియాల పొడి అండి. అలాగే బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా అయినా వేయచ్చు, లేదా బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, మన ఛానల్లోనే కింద వివేక్ బిర్యానీ చేసేటప్పుడు మసాలా ఎలా చేసుకోవాలి అనేది ఉంటుందండి. షార్ట్స్లో కూడా ఉంటుంది, నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఆ మసాలా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చక్కగా బాగుంటుంది. అంతేనండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మెయిన్ డిష్కి అయినా సరే సైడ్ డిష్కి అయినా సరే సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పిట్టు ఫ్రై రెడీ అయిపోయిందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.